హలో, నేను డాక్టర్ సాకేత్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నాను. సో, ఈరోజు మనం కోవిడ్ వలన హార్ట్ పరంగా వ్యాధులు తీవ్రత పెరుగుతుందా, హార్ట్ అటాక్స్ వస్తాయా అన్న దానికి గురించి మాట్లాడదాము. సో, కోవిడ్ అన్నది మెయిన్లీ లంగ్లో ఇన్ఫ్లమేషన్ని కాజ్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే ఓవరాల్గా బాడీలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వలన బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు హార్ట్ రక్తనాళాల్లో కూడా ఇన్ఫ్లమేషన్ అన్నది పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, స్టంట్ వేసుకున్న వాళ్ళు, వీళ్ళకి బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు, 65-70 ఏళ్ళ పైబడ్డ వాళ్ళు, వీళ్ళకి ఇన్ఫ్లమేషన్ వలన హార్ట్ రక్తనాళంలో పేరుకుపోయిన కొవ్వు పైన ఇన్ఫ్లమేషన్ చేత గడ్డగట్టే అవకాశం ఉంటుందండి. దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్టంట్స్ వేసుకున్న వాళ్ళకి స్టంట్ మూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గుండె రక్తనాళాల్లో ఒక 40-50% బ్లాకేజ్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే సిమ్టమ్స్ అవి ఉండవో వాళ్ళకి 40-50% బ్లాకేజ్ పైన, కొవ్వు పైన రక్తం గడ్డ కడుతుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల గుండె గోడకి రక్త సరఫరా తగ్గి హార్ట్ అటాక్ అన్నది వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందండి కోవిడ్ వల్ల. సో దట్ ఈస్ ద మెయిన్ ఎఫెక్ట్ ఆఫ్ కోవిడ్. అండ్ ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్, కోవిడ్ అన్నది ఓవరాల్ అన్ని ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. లంగ్ ఒకటే కాకుండా హార్ట్, జిఐ గట్, ఇవన్నీ ఓవరాల్గా ఎఫెక్ట్ ఉంటుంది. వీటి వలన హార్ట్ ఫెయిల్యూర్ పెరిగే అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు, హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళకి హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరి నడిస్తే ఆయాసం రావడం, రాత్రి నిద్రలో ఆయాసం రావడము, కాళ్ళ వాపులు పెరగడము, ఇవన్నీ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలు. సో కోవిడ్ ఓవరాల్గా లంగ్ ఒకటే కాకుండా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నది రక్తనాళాల్లో కొవ్వు చేరినప్పుడు వచ్చే ప్రాసెస్ని హార్ట్ అటాక్ అంటారు. కొవ్వు చేరి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోయినప్పుడు హార్ట్ అటాక్ అంటారు. హార్ట్ వాల్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు సడన్లీ ఛాతీ నొప్పి వస్తుంది, చెమటలు పడతాయి, గొంతు దాకా పాకుతుంది, చేతికి నొప్పి పాకుతుంది, కొన్నిసార్లు పొట్ట కింది భాగంలో నొప్పి, గ్యాస్ అనుకుంటారు, గ్యాస్ లాగా కూడా సిమ్టమ్స్ వస్తాయి. సో ఇవి హార్ట్ అటాక్లో కామన్గా వచ్చే సిమ్టమ్స్. యూజువలీ హార్ట్ అటాక్ మనకు కొంచెం టైం ఇస్తుంది. అంటే అన్లెస్ ఇట్ ఈస్ చాలా పెద్ద హార్ట్ అటాక్ అయితే తప్ప మనకి ఈ సిమ్టమ్స్ వచ్చాక మనకి హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ, డాక్టర్ని సంప్రదించడానికి కానీ యూ విల్ హ్యావ్ సమ్ టైం. సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నది ఎలక్ట్రికల్ ప్రాబ్లం. ఇప్పుడు హార్ట్లో కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ ఉంటాయి, వేర్ సడన్లీ హార్ట్ బీట్ అన్నది నార్మల్లీ 60-100 ఉంటుందండి నార్మల్లీ. సో ఈ 60-100 రెగ్యులర్గా ఉండాలి. అలా కాకుండా హార్ట్ రేట్ అన్నది సడన్లీ 200-250 పెరిగిపోయినప్పుడు హార్ట్ బీట్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది. నార్మల్లీ రెగ్యులర్గా ఉండాల్సింది ఇర్రెగ్యులర్ అయినప్పుడు ఎఫెక్టివ్ హార్ట్ కంట్రాక్షన్ తగ్గిపోతుంది. దాని ద్వారా బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గుతుంది. ఇలా తగ్గినప్పుడు సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్నది ఉంటుందండి. బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మంచి స్పృహ కోల్పోయి కింద పడిపోతారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, యాజ్ ఎ బై స్టాండర్, ఇలా ఎవరైనా మీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇలా అయినప్పుడు మీరు కింద పడుకోబెట్టి పేషెంట్ని సిపిఆర్ అన్న ప్రొసీజర్ చేయాలండి. సిపిఆర్ స్టాండ్స్ ఫర్ కార్డియోపల్మనరీ రిససిటేషన్. సో సిపిఆర్లో ఛాతీ మధ్య భాగంలో మనము కంప్రెషన్స్ ఇస్తాం, రెండు చేతుల ద్వారా కంప్రెషన్స్ ఇస్తాము. సో ఇలా ఆల్మోస్ట్ మనము ఒక నిమిషంలో 60-100 కంప్రెషన్స్ దాకా ఇవ్వాలి. అండ్ ఎవ్రీ 15-30 కంప్రెషన్స్ మధ్యలో 2 బ్రీత్స్ ఇవ్వాలి, మౌత్ టు మౌత్ బ్రీత్స్ ఇవ్వాలి. సో అండ్ వీ షుడ్ ఆల్సో కాల్ ఫర్ హెల్ప్. పక్కన 108 కానీ అంబులెన్సెస్కి కాల్ చేసి యూ షుడ్ ఆస్క్ ఫర్ హెల్ప్. సో యంగ్ పీపుల్లో మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఓవరాల్గా ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి బరువు పెరగడం చేత, పొట్ట భాగంలో ఫ్యాట్ రావడం చేత, ఇప్పుడు చాలామంది ఇంతకు ముందు కాలంలో అంటే పిల్లలు ఆర్ ఈవెన్ యంగ్స్టర్స్ యూస్ టు గో అవుట్ అండ్ ప్లే. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే దే ఆర్ ఆల్ పర్మిటెడ్ టు దేర్ వర్క్ విత్ బిజీ లైఫ్ స్టైల్, దే ఆర్ ఫర్గెటింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. అంటే దాని వలన వెయిట్ అనేది పెరిగిపోతున్నారు. అండ్ దాంతోపాటు స్మోకింగ్, టొబాకో, అండ్ కొన్నిసార్లు ఎట్లుంటుందంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇట్ ఆల్సో ప్లేస్ అ ఇంపార్టెంట్ రోల్. ఫ్యామిలీలో ఎప్పుడైనా సడన్ కార్డియాక్ డెత్స్ ఉన్నాయి అంటే కార్డియాక్ స్క్రీనింగ్ ఒకసారి చేయించుకుంటే బెటర్ అండి. సో కార్డియాక్ స్క్రీనింగ్లో మనం ఈసీజీ, ఎకో,
ట్రెడ్మిల్ టెస్ట్ ఇలాంటి పరీక్షల ద్వారా, కామన్గా చేసే పరీక్షల ద్వారా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ కానీ, సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే రిస్క్ కానీ ఏమన్నా ఉందా అన్నది మనకి వీటిలో తెలిసిపోతుందండి. సో ఇలాంటి వాళ్ళు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే, ముందుగానే మెడిసిన్స్ అవి స్టార్ట్ చేసుకుంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది మనం అవాయిడ్ చేయొచ్చు. తక్కువ ఏజ్లో 25-30 ఇయర్స్కే ఈ మధ్య బీపీ షుగర్ కామన్గా రావడం చూస్తున్నాము ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, బీపీ ఉంటుంది కానీ బీపీ మందులు స్టార్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆన్ అన్ యావరేజ్ అ పర్సన్ వెయిట్స్ ఫర్ 2 to 3 years. బీపీ వచ్చిన తర్వాత కూడా, బీపీ ఉంది అని నిర్ధారణ అయినాక కూడా బీపీ మందులు వేసుకోవడానికి హెజిటేట్ చేస్తారు. అండ్ ఈ ప్రాసెస్లో ఈ 2-3 yearsలో హై బీపీ చేయాల్సిన డ్యామేజ్ కాస్త చేస్తుంది. వీటి వలన హార్ట్ అటాక్స్ కూడా కామన్గా వస్తాయి. షుగర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కల్ప్రిట్ అండి. షుగర్ HbA1c అన్నది మేము వీలైనంత 7.5 లోపు ఉంచుకునే ప్రయత్నం చేయాలి. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు, స్మోకర్స్, తంబాకు తినేవాళ్ళు, వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. వీళ్ళందరికీ సడన్ కార్డియాక్ డెత్, హార్ట్ అటాక్స్ అండ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి, జిమ్లలో కూడా సడన్ కార్డియాక్ అరెస్ట్ చూస్తున్నాము. ఫిజికలీ వెరీ ఫిట్ హెల్దీ పర్సన్ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చింది అని చాలా మట్టుకు ఈ కాలంలో న్యూస్లో చూస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే, జిమ్లలో హెవీ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా, పరిగెత్తడం కానీ, హెవీలీ పరిగెత్తడం కానీ, హెవీ వెయిట్స్ లేపడం కానీ, ఇలాంటివి చేసే వాళ్ళు ఒక్కసారి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే బెటర్ అండి. ఇప్పుడు జిమ్లలో పరిగెత్తినప్పుడు కానీ, వెయిట్స్ లేపినప్పుడు కానీ హార్ట్ రేట్ అన్నది పెరుగుతుందండి. నార్మల్లీ హార్ట్ రేట్ maximum allowed heart rate is only 220 minus age. ఇప్పుడు మన ఏజ్ సపోజ్ 40 years అనుకోండి, maximum permissible heart rate 220 minus 40 which is around 180. సో ఒకవేళ 50 ఏజ్ ఉంటే 220 minus 50 which comes to around 170. సో ఈ మ్యాక్సిమం అలౌడ్ హార్ట్ రేట్స్ లోపలే మన హార్ట్ రేట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ కాలంలో మనకి స్మార్ట్ వాచెస్ కూడా ఉన్నాయి. సో సింపుల్గా మన స్మార్ట్ వాచెస్లో హార్ట్ రేట్స్ ఎంత ఉన్నాయి ఏంటి అన్నది మనకి తెలిసిపోతుంది. సో మన హార్ట్ రేట్స్ అన్నవి వీలైనంతగా అరౌండ్ 80 to 85%. సపోజ్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు టార్గెట్ హార్ట్ రేట్ సపోజ్ 170 అనుకోండి. సో దీనికి మనం అరౌండ్ 80 to 85% లోపే ఉండేటట్టు చూసుకోవాలి. సో ఆల్వేస్ మీరు హెవీ యాక్టివిటీ చేసినా, ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం ఇవి చేసినా కూడా మీ హార్ట్ రేట్స్ ఎంత అవుతున్నాయి అన్నది చూసుకోండి. అండ్ ఇలా హెవీ యాక్టివిటీ జిమ్ చేసే వాళ్ళు ఒకసారి కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్. దాంట్లో మనకి ఇలా సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం కానీ ఏమన్నా ఉంటుందా అనేది మనకి ముందుగానే తెలుస్తుంది.